అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ కార్యకర్తలను కానీ లేదంటే తమ నేతలను కానీ వాళ్ళు ఎటువంటి తప్పు చేసినా సరే అది ఏముంది తప్పేం కాదులే అని చెప్పేసి వెనకేసుకుంటూ వస్తున్నారు ఒక పార్టీ అధినేతగా. సో మరి అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా తమ్మినేని సీతారాం గారి ఒక భూ వివాదం అయితే బయటకు వచ్చింది. సో దానికి సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే కనుక సో ఇదన్నా సరే ఆయన చేసింది తప్పు అని అంటారా, లేదంటే ఏమన్నా మళ్ళీ వెనకేసుకొస్తారంటారా? వెనకేసుకొస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా గంజాయి బెస్ట్ ఫస్ట్ తినాలి. ఆ పిల్లలందరికీ కూడా పోలీసులు అరికాలు కోటింగ్ ఇస్తే అరే చిన్నపిల్లలు అసలు ఏదో తెలుసో తెలియకో గంజాయి తాగారనుకో, అమ్మారనుకో దానికి చంపేస్తారా, కొట్టేస్తారా, పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారని మాట్లాడారు. ఆ తర్వాత పిల్ల సాయికృష్ణ విషయానికి వచ్చాం. ఆ అబ్బాయిని కూడా అంతే, 25 ఏళ్ల పిల్లోడు, చిన్నపిల్లోడు, ఏదో పిల్లలు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు, నేను కూడా ఎస్ఐని కొట్టాను కదా చిన్నప్పుడు, మరి దాందే ఉందలే అని చెప్పి మాట్లాడతాడు. తర్వాత చూస్తే అంబటి రాంబాబు బూతులు తిడితే అరే ఏదో 2 మాటలు అన్నాడు దానికే బూతులు తిట్టాడని చెప్పేసి ఇంటి మీద దాడికి వెళ్తారా అన్నారు. మనకి ఎంతో ప్రీతిపాత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరికీ ఇష్టదైవం, ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆ స్వామివారి పవిత్రమైన పరకామని భక్తులు ఎంతో ప్రేమతో ఇచ్చే స్వామివారికి కానుకలు. అవి లెక్క పెట్టేటప్పుడు కొట్టేసిన డబ్బులు కూడా ఏదో చిన్న దొంగతనం చేశాడనుకో దానికే మీరు దొంగతనం అంటారా అని అన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని ఎన్ని విధాలుగా వెనకేసుకొచ్చాడు. సిదిరప్పలరాజు కొడుకు ఏదో చిన్నపిల్లోడు, 18 ఏళ్ళ పిల్లోడు, చిన్న పిల్లోడు బండి వేసుకొని వెళ్ళి యాక్సిడెంట్ జరిగిందనుకో, కామన్గా జరుగుతుండే యాక్సిడెంట్, దానికే పిల్లోడి మీద ఇలాంటి కేసులు పెడతారా, ఇలాంటి సెక్షన్స్ పెట్టేస్తారా అని చెప్పి అన్నాడు. బాబు గుద్ది ఆ రోజున యాక్సిడెంట్ జరిగి ఉంటే, నిజంగా ఆయన చనిపోయి ఉంటే అప్పుడు వాళ్ళు నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పుంటే అందరం కూడా సంతోషించేవాళ్ళం, వీళ్ళు నిజాయితీగా ఒప్పుకున్నారా అని చెప్పేసి. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఇంకొక ఫ్యామిలీని దాంట్లో తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశాడు. ఆ చనిపోయిన వ్యక్తి బ్రతికున్నాడా లేదా, ఆ యాక్సిడెంట్ అయిన రోజునని చెప్పి పట్టించుకోకుండా నీ కొడుకుని తీసుకొని నువ్వు పరారైపోయావు. ఎన్ని రకాల తప్పులు చేశాడు, తప్పుల మీద తప్పులు. మరి సిదిరప్పలరాజు కొడుకు చిన్నోడైతే సిదిరప్పలరాజు చిన్నాడు కాదుగా, బుర్ర బాగానే పనిచేస్తుందిగా, నువ్వే చెబుతున్నావుగా మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, డాక్టర్ అని. మళ్ళీ మరి ఆ డాక్టర్, కనీసం ఆ డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తికైనా మానవత్వం అనేది గుర్తు రాలేదా? ఆ తెల్లకోటి వేసుకున్నందుకైనా మీకు అంటే వైద్యో నారాయణో హరి అని భగవంతుడు వైద్యుడి రూపంలో ఉంటాడు అన్నదానికి కూడా ఆ రోజున అతనికి అనిపించలేదా? ఇలాగ ఇవన్నీ కూడా ఇన్ని తప్పుల్ని వెనకేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి నిజంగానే ఈ తమ్మినేని సీతారాం విషయంలో కూడా చేస్తాడు అనటానికి ఎటువంటి సందేహం లేదనేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తాం? 922 గజాలు, దానికే మీరు ఆయన మీద కేసులు పెట్టేస్తారా, దానికే వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా అక్కడ ఉండనీయకుండా చేస్తారా అని మాట్లాడతాడు. ఈ రోజున వాళ్ళు ఎంత చాతశక్యంగా తప్పుకున్నారో చూడండి. అంటే ఉండేది అద్దింట్లో, వాళ్ళకి సొంత కార్లు 2 ఉన్నాయి, సెల్ ఫోన్లు, కార్లు అన్నీ కూడా అక్కడే వదిలేసి ఇన్నోవాని బయట నుంచి రెంట్కి తెప్పించుకొని దాంట్లో పారిపోయారు. ఎందుకు పారిపోయారు? తప్పు చేస్తేనే కదా, శిక్షకు భయపడే కదా వెళ్ళారు. మరి వాళ్ళతో పాటు ఎంతమందిని దాంట్లో ఇన్వాల్వ్ చేశారో చూడండి. వాళ్ళందరూ కూడా ఈ రోజున దాదాపుగా 13 మంది నిందితులు. దాంట్లో 8 మందిని అరెస్ట్ చేయటం, 5 పరారులో ఉండటం, ఇంకా కొంతమంది కోసం గాలింపులు. వీళ్ళ కోసం ఈ పోలీసులు, ఈ గొడవ, ఎవరెవరు ఇంకా ఉన్నారు, వీళ్ళు ఇంకా ఏ కేసుల్లో ఉన్నారు, ఇంకా ఎంతమంది ఆస్తులు ఈ విధంగా దోచుకున్నారనే దాని మీద కూడా ఈ రోజు నడుస్తుంది. అంటే ఆముదాల వలసలో ఎంతమందిని వాళ్ళ దగ్గర నుంచి ఇళ్ళు కూడా లాగేస్తున్నారంట. ఆ రైల్వే ట్రాక్ పక్కన ఎవరో ఒక ఆవిడకి ఇల్లుంటే అది కూడా వీళ్ళ భార్య లాగేసుకుందని, ఈ ఎవరైతే తమ్మినేని సీతారాం కూడా వాళ్ళ స్నేహితుడు తెలిసిన వ్యక్తి చనిపోతే వాళ్ళ పిల్లలిద్దరు కూడా దాని దగ్గర ఆస్తి దగ్గర గొడవ పడుతుంటే అరే బాబు మీరేం కొట్టుకుంటారులే, అది నాకు చెందిద్దని చెప్పేసి తీసుకున్నాడని ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ గురించి ఎన్నో రకాలుగా వీళ్ళు అవకతవకలు చేశారు, అవినీతి చేశారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈయన అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ ఏం చేశాడు? ఇంత ఘోరంగానా? మీరు ప్రజాప్రతినిధులు కాదు మీరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఏం పెట్టుకొని వీళ్ళు ఇంకా మేము 2029లో వస్తామంటారు? ఇప్పుడు కనీసం ఆలోచన ఉండాలి కదా. ఈ రోజున ప్రజలు అదే అడుగుతున్నారు, మీరు 2029లో ఎలా వస్తారు? ఇన్ని రకాలుగా అవినీతి చేసి, ఇంత దోపిడీ చేసి, ఇన్ని భూములు కబ్జా చేసి, కనీసం మనుషుల్ని చంపేస్తున్నారు వీళ్ళు అనుకుంటే కాదు, బ్రతికున్న మనుషులకు కూడా డెత్ సర్టిఫికెట్లు క్రియేట్ చేశారంటే, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ క్రియేట్ చేశారంటే
అక్కడ తహసీల్దార్ కానివ్వండి, అక్కడ ఆ రిజిస్టర్ కార్యాలయంలో ఉండే ఎవరైతే ఆ డాక్యుమెంట్ రైటర్ ఉంటారో వాళ్ళు కూడా ఈ రోజున దీంట్లో దొంగలుగా ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు. ఈ ఎవరైతే దానికి ఒక వ్యక్తి చేత ఈ సాక్షి సంతకం చేయించారు, ఇతను వీళ్ళు ఎవరికో వాళ్ళ కాలేజీలో జాబ్ ఏదో ఇప్పించినట్లున్నారు, అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఎంత మంది బలైపోయారు. అంటే ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం శిక్షిస్తుందని భయం లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందండి, లేకపోతే ఇంకా కఠినంగా ఏమైనా చర్యలు తీసుకోవాలంటారా కూటమి ప్రభుత్వం? ఇక్కడ ఒకటి జరుగుతుందమ్మా, ఇప్పుడు ఏదైనా ఒక తప్పు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో మనం చూడగలుగుతున్నాం. కానీ అసలు ఆ తప్పు జరిగిందని చెప్పి బయటకు రాకపోతే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరేం చేయలేరు. ఈ రోజున ఒక ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా తను ఏ విధంగా తను చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళుతుంది అనే దానికంటే ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు అభివృద్ధి చూసుకోవాలి, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో ఆలోచించాలి, సంక్షేమం చూడాలి, క్షేమం చూడాలి, వీళ్ళకి ఇస్తున్న ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ పట్టాలకు సంబంధించి ఎన్ని వందల మందికో మళ్ళీ భూ పంపిణీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఉంటాయి. మరి అవి బయటకు రాకుండా ఇదిగో వీళ్ళు భూములు కొట్టేశారని చెప్పుకోవడం. ఒకవైపు చూస్తేనే ప్రభుత్వం ఈ పోరంబోకు స్థలాలు ఇవన్నీ కూడా ఏదైతే ఉంటాయో ఈ ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళకి ఫ్రీగా మీరే ఉంచేసుకోండి, ఇంకా దాంట్లో మీరు ఇల్లు కట్టుకోండి, శాశ్వత నివాసులుగా దాంట్లో ఉండిపోండి, మీరు ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు, మీకంటూ ఒక నివాసాన్ని మేము ఇస్తున్నామని. వీళ్ళేంటి ఏదో అంటారు, ఒరే పోరంబోహలో తిరుగుతున్నామని. అలాగా వీళ్ళు వాళ్ళ అట్లాంటి భూముల్ని మంచి భూములుగా చేసుకోండి అని ఇస్తుంటే వీళ్ళేమో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది పరిస్థితి. సో మొత్తం మీద దీనికి ఒక కంక్లూడ్ వచ్చే అవకాశం ఉందంటారండి? ఇవి రోజున మనిషి ఉన్నంతకాలం తప్పులు ఉంటాయి, కానీ ఎవరు చేశారు ఎలా చేశారు అనేది మనం ఫిల్టర్ చేయాలంటే అసలు ఎన్ని సంవత్సరాలు పట్టిద్దా, తరాలు పట్టిద్దా, యుగాలు పట్టిద్దా చెప్పలేం. కానీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా మ్యాక్సిమం 95% ఇలానే ఉన్నారు. వాళ్ళు తప్పులు చేయటం, దాంట్లో తప్పించుకునే ప్రయత్నం చేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం, మరి ఈ విధంగా పారిపోవటం, చాలా అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చేటప్పటికి ఏమంటున్నారు, కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టింది, అక్రమంగా మా మీద ఇబ్బంది గురి చేస్తున్నారని వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రజలే ఈ రోజున చైతన్యవంతంగా ఉండి, ప్రజలే ఈ రోజున ఈ తమ్మినేని సీతారాం అనే వ్యక్తిని ఆమదాల వలస ప్రజలు ఏమడిగారు, 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు మీరు మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మా రోడ్లు ఎందుకు వేయలేదని చెప్పి అడిగారు. మరి ఈ రోజున కేవలం ఓట్లు వేయడానికి మేము గుర్తొచ్చినప్పుడు రోడ్లు వేయని మిమ్మల్ని మేము మళ్ళీ ఎలా ఎంచుకుంటాం అనుకున్నారు అని చెప్పి తరిం కొట్టారు. ఇది ప్రతి ఊరిలో రావాలి, ప్రతి జిల్లాలో రావాలి, ప్రతి రాష్ట్రంలో రావాలి. అలా వచ్చినప్పుడు సస్యశ్యామలంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ధర్మం అధర్మం రెండూ కూడా ఎలా నడవాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.